హలో ఫ్రెండ్స్, నేను నల్గొండ డిస్టిక్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏంది నల్గొండ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అంటుండు అనుకుంటున్నారా? సో ఎస్, కొన్ని సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన ఈ నల్గొండ డిస్టిక్లో ఉన్న అజంపుర అనే గ్రామం దగ్గర వైజాగ్ కాలనీ ఏర్పడింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని ఏళ్ళ కింద సెటిల్ అయ్యారు. సో ఈ ప్లేస్ అయితే రీసెంట్గా ట్రెండ్ అవుతుంది అండ్ వన్ డే అవుటింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడికి వస్తే ఒక నైట్ ఇక్కడ చిల్ అయ్యి మార్నింగ్ లేచి వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే నేను ఇప్పుడు టెంట్ వేసుకుంటా. టెంట్లో నాకు ఇక్కడికి వచ్చిన వస్తుంది, అందరూ వచ్చి టెంట్ కావాలా అని అడుగుతారు. నేను టెంట్ కొనుక్కొని మంచి పని చేసిన. టెంట్ అయితే వేసుడు అయిపోయింది. ఇగో బండి అడ్డం పెట్టిన, గాలి రాకుండా. బీచ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ నుంచి గాలి వస్తుంది కాబట్టి బండి అడ్డం పెట్టిన. క్యాంప్ అయితే వేయడం అయిపోయింది. సో చూడాలి ఇప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని కట్టెలు తెచ్చుకోవాలి. ఇగో ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే నిన్నడం మొన్నటి వేసుకునే ఉన్నాయి, కట్టెలు తెచ్చుకోవాలి. సో క్యాంప్ ఫైర్ కోసం కట్టెలు కూడా తెచ్చేసిన, సరిపోతాయి. ఇక్కడ గాలి వస్తుంది, ఎట్లా అంటుకుంటుందేమో. ఇగో ఇక్కడేమో క్యాంపింగ్ ఉంది పడుకోవడానికి, అండ్ బైక్ అక్కడ పెట్టిన. చాలామంది ఉన్నారు, మొత్తం కార్లలో పాటలు పెట్టుకున్నారు. స్పీకర్ తెచ్చుకున్నా, నా స్పీకర్ పెడితే ఏమి వినబడుతుందేమో. నేను యాక్చువల్లీ ఆకలి అవుతుంది, ఫుడ్ కోసం ఫోన్ చేసిన. అప్పుడు ఒక నెంబర్ తీసుకున్నా, వాళ్ళు కాల్ చేస్తున్నారు. మళ్ళీ చూద్దాం. అంత చీకటి ఏం లేదు. అక్కడ కార్లు ఉన్నాయి, నా క్యాంప్ వెనుక ఒక కారు ఉంది, 2 కార్లు ఉన్నాయి, అక్కడ ఒక కారు ఉంది. చాలామంది ఉన్నారు. 12 అయింది నైట్, స్టిల్ గోయింగ్, నాట్ బోరింగ్. 12 అయింది నైట్, అస్సలు బోర్ లేదు. ఇంకా క్యాంప్ ఫైర్ నడుస్తుంది. చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎంజాయ్ చేస్తున్నా. ఈ చిల్లి చేస్తున్నా. ఈ వైబ్ అయితే సోలో క్రేజీ అంటే క్రేజీ. యాక్చువల్లీ కొన్ని షార్ట్స్ చేద్దాం అనుకున్నాను నేను ఇక్కడ, కానీ మనకు అందరూ ఉంటే తెలిసి ఇంట్రోవర్ట్ అసలు. సో ఏం చేస్తలేను, నార్మల్గా కూర్చొని పాటలు పెట్టుకొని క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా. క్యాంప్ ఫైర్ కూడా అయిపోయింది. పొద్దున్న లేచి బీచ్ ఎంజాయ్ చేస్తారు చూపిస్తా. పొద్దున క్యాంపింగ్ అంటే అది కరెక్ట్ కనబడలేదు కదా, ఇదంతా చూపిస్తాను. పొద్దున్న లేచిన ఇదే వీడియోలో పెడతాను, చూడండి. వాటర్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నా నైట్ ఒక్కడిని బీచ్లో. క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్. బీచ్లోకి వచ్చి ఒక్కడిని ఎంజాయ్ చేస్తున్నా నైట్, పాటలు పెట్టుకొని, నా స్పీకర్ తెచ్చుకొని. ఈ బోట్ ఉంది ఒకటి, ఇక్కడ బోట్లో కూర్చున్నా. అక్కడ అందరు కార్లలో ఎంజాయ్ చేస్తారు, నేనేమో ఒక్కడిని వచ్చి బీచ్లో ఎంజాయ్ చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 6 అయింది. నేను ఇప్పుడు లేచిన. యాక్చువల్లీ 5 నుండి అక్కడ ఎవరు లొల్లి పెట్టుకుంటారు, 5కే తెలిపింది. ఇది నేను వేసుకున్న టెంట్ నైట్ కరెక్ట్ కనబడదు లేదో. నా బైక్ ఇక్కడ పెట్టుకున్నా. మంచిగా నిద్రపోయినా నైట్ 2-3 అయింది అనుకుంటా. 2-3 వరకు ఇక్కడ పక్కన వాళ్ళతోని ముచ్చట పెట్టి, ఇక్కడ కారు ఉందా వాళ్ళు పిలిస్తే వాళ్ళతోని కూర్చొని చాలాసేపు ముచ్చట పెట్టి 3కి వచ్చి వండుకున్నాను అనుకుంటా. పొద్దున్న నుంచి ఎవరు లొల్లి పెట్టుకుంటారు, మొత్తం అన్నా నేనేమన్నా ఫుల్ రాయి లొల్లి పెట్టుకుంటారు. నైట్ మంచి అయితే ఫుల్ పడ్డది. ఇక ఆ టెంట్కి కూడా మొత్తం దోమలు అన్నీ అతుక్కపోయినాయి. ఇక మెల్లగా తీసిన, అది చెత్త ఉండే, అంత పోతలేదు. అది పోయినాక వాష్ చేయాలి ఒకసారి. సో నేను టెంట్ అయితే తీసి అంతా ప్యాక్ చేసేసిన. వాళ్ళైతే ఇంకా ఎవరిని లేదు నాతో నైట్ మాట్లాడిన వాళ్ళు. లాస్ట్ టైం చూడండి, ఇక్కడికైతే ఒక నైట్ వచ్చి స్టే చేసి నైట్ ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడానికి అయితే సెట్.
ఇగో వాటర్ అనేది ఈ లెవెల్ వరకు వస్తాయంట. వస్తే ఇక్కడ కట్టు ఉంది కదా, ఆ లెవెల్ వరకు వస్తాయంట వాటర్ వస్తే. ఇంత ప్యాక్ చేసినా ఇంకా లైట్ ఇంకా ఎక్కడికి పోయాలని నెక్స్ట్ చూద్దాం, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవడాన్ని. సో ఇక్కడికి వస్తే మాత్రం ఈవినింగ్ సన్సెట్ టైంలో వచ్చి అండ్ మార్నింగ్ సన్ రైజ్ అయినాక వెళ్ళొచ్చు. సో నేనైతే కరెక్ట్ టైంకి వచ్చిన అండ్ మార్నింగ్ కూడా లేచిన. సో నేనైతే తప్పక ఒక్కడిని వచ్చినా కానీ ఫ్రెండ్స్తో వచ్చి నైట్ ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని మార్నింగే బోటింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు బోటింగ్ లేదు అక్కడ, ఏదో ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏదో పిట్టలు చనిపోయినాయి అని ఇప్పుడు బోటింగ్ అయితే క్లోజ్ చేసిరంట. సో ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరి ఈవినింగ్ వరకు వచ్చేటట్టు మాత్రం చూడండి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ చేపల కర్రీ వండించుకొని తిని వెళ్తే ఇంకా బాగుంటుంది. అయితే ఈ గుట్ట ఎక్కుదాం అనుకుంటున్నాం, మస్తు మంది ఎక్కిన కూడా ఏసీ పైకి ఎక్కేసిన మొత్తం. ఇగో ఇంత పైకి తొందరగా ఎక్కినా కానీ దిగేటప్పుడు తెలుస్తుంది. ఇగో ఇంత పైకి ఎక్కిన, క్రేజీ అమ్మో. సో ఇక్కడ మస్తు వచ్చిన ఫిష్ వండిపించుకొని తీసుకుపోదామని వచ్చిన, చెప్పి ఫిష్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి వచ్చిన ఉండమని, అంతే. ఇంకా వెళ్ళిపోడే, ఇంకేం లేదు. ఇక టవర్ మీద నెమలి కనిపిస్తుందా? ఇలా మొత్తం చేపలే. ఇగో ఇక్కడే చేపలు వండిపించుకుంటున్నా. యాక్చువల్లీ అక్కడ బోటింగ్ ఉండే కానీ అక్కడ పిట్టలేవో చచ్చిపోయినాయని వాళ్ళు ఆపేసిరంట. ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి చూసిరంట పిట్టలు చచ్చిపోయినాయని. నిన్న చెకింగ్కి వచ్చిరంట, ఈరోజు స్టార్ట్ అవుతాయని కానీ ఈరోజు కూడా హైయర్ ఆఫీసర్స్ వస్తారంట చెక్ చేయడానికి. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటారు, మీ ఇంట్లో ఏమైనా ఉంటే చూసుకోర్రి, జాగ్రత్త ఉండండి అని మాట్లాడుకుంటూనే విన్నా. సో బోటింగ్ ఆగిపోయింది. బోటింగ్ ఉంటే అక్కడ ఐలాండ్ ఉంటుంది ఒకటి, ఐలాండ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కొంచెం బాగుంటుందంట. సో అట్లా. యాక్చువల్లీ రిటర్న్లో ఎందుకు వీడియో చేసలేనంటే, రిటర్న్లో అయినా ప్రశాంతంగా పోదామని చెప్పేసి నేను వీడియో అయితే చేసలేను రిటర్న్లో కావాలని. అంటే ఎప్పుడైనా రిటర్న్లో నేను చేయను, అంటే ఇప్పుడు కూడా రిటర్న్లో అయితే నేను చేయొద్దు అనుకున్నా. అంటే రిటర్న్లో ప్రశాంతంగా పోదామని అంతే. ఇంకా మార్నింగ్ లేచి కొద్దిసేపు అక్కడ చూసి అండ్ కొద్దిసేపు బీచ్లో అట్లా తిరిగి రిటర్న్ అయితే బయలుదేరిపోయినా.